బీసీల ఐక్యత. ఈ సభ ఒక ప్రత్యేకమైన సభ. ఇది భారతదేశంలోని బీసీలంతా ఒక్కటైతే ఐకమత్యంగా ఒక వేదికను పంచుకుంటే ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో, అన్ని రాష్ట్రాల్లో, దేశంలో బీసీలదే రాజ్యాధికారం చెప్పడానికి సిద్ధమైన సభ ఇది. ఈ వేదికకు ఒక ఆలోచన ఉంది. ఇది ఒక ఆదర్శవంతమైన వేదిక. ఈ వేదిక నిర్మించిన బీసీవై పార్టీ అధ్యక్షులు, మిత్రుడు, యువతేజం రామచంద్ర యాదవ్ గారు. చప్పట్లు. ఎందుకు ఈ వేదిక ఆదర్శవంతమైందంటే, మనకు తెలుసు అన్నం ఉడికిందో తెలియడానికి ఒక మెతుకు పెట్టుకుంటే తెలుస్తుంది మనకి. ఈ నాయకుడు ఎంత ఆదర్శవంతమైన వాడో, ఎంత ఆదర్శవంత రాజకీయాలు నడుపుతూ ఒక లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోవడం కోసం ఒక తపస్సులా ఈ రాజకీయ పార్టీని స్థాపించాడో, బహుజనులకు రాజ్యాధికారం రావడం కోసం అనేక అడ్డంకులను ఎదుర్కొని కూడా అనేక సభలు, సమావేశాలు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాడో, ఒక సంకల్ప బలంతో ముందుకెళ్తున్నాడో మనం రామచంద్ర యాదవ్ గారిని చూస్తుంటే అర్థమవుతుంది. ఈ సభ ఆదర్శవంతమైన ఒక కళ్యాణంతో మొదలైంది. శ్రీకృష్ణుడు రాధా కళ్యాణం చూసినాం మనం, కానీ శ్రీకృష్ణుడు జాంబవతి కళ్యాణం ఎక్కడైనా చూసినామా? అది సభ. దళిత బహుజనులు ఒకటైతే రాజ్యాధికారం మనదే అని చెప్పడానికి సంకల్పము, సంకేతమే ఈ సభ. మనం చూసాం వస్తున్నప్పుడు ప్రాంగణం మొత్తంలో అనేక మంది మహావీరులు, మహానుభావులు, ఆదర్శవంతులైన ఫోటోలను, కటౌట్లు చూసాం. ఆ ఫోటోలు, కటౌట్ల తన వెనుక పెట్టుకొని ఆదర్శవంత రాజకీయాలు నడపడం కోసం ఇక్కడ సిద్ధమైన ఒక యువ నాయకుడు రామచంద్ర యాదవ్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. తమిళనాడులో పెరియార్ రామస్వామి లేకపోతే తమిళ రాజకీయాల్లో బీసీలకు రాజ్యాధికారం లేదు. ఈరోజు బీసీలు తమిళనాడు రాజ్యాధికారంలో ఉన్నారంటే పెరియార్ రామస్వామి. బసవేశ్వరుడు కర్ణాటకలో, బసవేశ్వరుడి ఆదర్శాలు, ఆశయాలు లేకపోతే ఈరోజు కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రులు లేరు. నారాయణ గురు కేరళలో అణగారిన కులాల్లో పుట్టి విద్యకు, సామాజిక అన్యాయానికి, సామాజిక దురాచారాలకు అణిచివేయబడ్డ ఒక నారాయణ గురు ఆధ్యాత్మిక చింతనలో ఆకాశవంత ఎదిగి మన పిల్లలకు చదువు చెప్పాలని చదువు నేర్పినవాడు నారాయణ గురు. అందువల్లనే భారతదేశంలో కేరళ రాష్ట్రం ఎక్కువ మంది చదువుకున్న రాష్ట్రంగా పేరొందింది. మహాత్మా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, కర్పూర్ ఠాగూర్, బిబి మండల్, కాన్షీరామ్, ఎంతోమంది మహానాయకుల ఫోటోల్ని, ఒక భగత్ సింగ్, అల్లు సీతారామరాజు, సర్వారి పాపన్న, అనేక మంది, చాకలి ఐలమ్మ, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఈ సభలో అనేక మంది మహావీరుల యొక్క జాడలు, అడుగులు, వాళ్ళ ఆదర్శాలు ఇక్కడ మనకు ఆ లక్ష్యాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఐక్యంగా ఉంటే, రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన్ని మనం బలపరిస్తే, తన అడుగుజాడలో నడిస్తే రాజ్యాధికారం ఎంతో దూరంలో లేదు, చాలా దగ్గరలో ఉందని ఈ సభ చూస్తుంటే నాకు అనిపిస్తుంది. నేను తెలంగాణలో ఒక మారుమూల పల్లెలో ఒక ఎంబీసీ, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లో, పేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టి నా వాళ్ళ కోసమే సినిమాలు తీయాలనుకున్నా. అదే నా ఫస్ట్ సినిమా ఎన్కౌంటర్. ఆ రోజుల్లో దళితుల్ని, బహుజనుల్ని అణిచివేస్తున్న దొరలు, పెత్తందొరలకు వ్యతిరేకంగా అన్నలు పోరాడుతూ ఉంటే వాళ్ళకి మద్దతు పలకడం కోసం ఎన్కౌంటర్ చేసిన. తర్వాత శ్రీరాములయ్య, మీరు చాలామంది భద్రాచలం చూసుంటారు. జయం మనదేరా, జయం మనదేరా సినిమా రిలీజ్ తర్వాతనే మహాత్మా పూలే విగ్రహాలు మొదలైనాయి. బొట్టమూలు మంగళగిరిలో మహాత్మా పూలే విగ్రహం మొదలైంది. ఇక్కడ అంత ఆదర్శవంతమైన ప్లేస్ ఇది. జయమందర సినిమాలో మనం అడిగించినాం, ఓట్లు మావి, సీట్లు మీవి అని అడిగించినాం. 25 సంవత్సరాల ముందు జరిగిన సినిమా అది. ఈ రోజుకు కూడా ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవే. 5% మంది గుప్పిట్లోనే, పిడికడు మంది గుప్పిట్లోనే ఈ దేశ సంపద మొత్తం ఉంది.
95% మనం దేశ సంపదకి, దేశ వనరులకి, రాజ్యానికి, రాజ్యాధికారానికి దూరంగా నెట్టివేయబడుతున్నాం. అదే సినిమాలో చెప్పించిన మీ పల్లకి మోసి మోసి మా భుజాలు కందిపోయినాయి, ఇక మోయం అని చెప్పిన. మనం ఇప్పటి వరకు ఆ పల్లకులు మోస్తూనే ఉన్నాం. మనం ఇక్కడ శపథం చేయాల్సింది ఏంటంటే, రామచంద్రరావు గారి సమక్షంలో మనం ఒక ప్రతిజ్ఞ పూనాలి. మన ఓటు మనమే వేసుకోవాలి, మన రాజ్యం మనమే తెచ్చుకోవాలి, మన పల్లకిలో మనమే కూర్చోవాలి. అప్పుడే మన రాజ్యం వస్తుంది. ఐక్యమత్యంగా ఉండి, ఎందుకంటే అనేక కుట్రలు జరుగుతాయి. ఈ సభ ఆపడానికి కూడా అనేక కుట్రలు జరిగినట్టు నాకు సమాచారం ఉంది. అయినా ఇంతమంది యువకులు, ఉత్తేజపరులు, ఇంతమంది ఒక అభ్యుదయ భావాలు ఉన్నవాళ్ళు, ఒక ఉద్యమ స్ఫూర్తి ఉన్నవాళ్ళు ఇంతమంది వచ్చారంటే నిజంగా కూడా ఈ సభ సక్సెస్కి ఇదే నిదర్శనం. మీరంతా ఒక్కొక్కరు ఒక యువ కెరటాలు, యువ కిషోరాలు. మీరు రేపు మీ గ్రామాలని, పల్లెల్ని, మీ కుటుంబాలను మార్చగలిగిన సమర్థత ఉన్న వాళ్ళు. ఈ సందేశం తీసుకెళ్ళండి, రామచంద్ర యాదవ్ గారు ఇచ్చే సందేశాన్ని తీసుకెళ్ళండి. ఊరు ఊరు పంచండి, పల్లె పల్లెకు పంచండి, గ్రామ గ్రామానికి, ఇంటింటికి పంచండి. థ్యాంక్ యూ సార్. గుండె ధైర్యం చేసి చెప్పండి, మన ధైర్యం మనదే అని చెప్పండి. ఒక మాట ఇవ్వండి, ఎక్కే సీటుకు మొక్కొద్దు. ఏం చేయాలి? ఎక్కాలి. ఎక్కే సీటుకు మొక్కొద్దు. ఏం చేయాలి? ఎక్కే సీటుకు మొక్కొద్దు. ఏం చేయాలి? ఎక్కే సీటుకు మొక్కొద్దు, ఆ సీటు ఎక్కాలి. జై బీసీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.